ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్ల మంజూరుపైన కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌస్ కేటగిరీ పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎవరికి పెన్షన్లు మంజూరు చేయలేదని వాదన ఉంది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు పంపిణీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల స్వీకరణపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే అనేక మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేయగా ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు. ప్రస్తుత కొత్త పెన్షన్లు హోల్డ్లో పెట్టింది. దీంతో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కొత్త పెన్షన్లధారిలో జాప్యం చేస్తుండగా ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామన్నారు. కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛన్ కూడా ఇప్పటి వరకు తొలగించలేదని, ఇంకా ఎక్కువ మందికి అందించే ప్రక్రియలో త్వరలో చేపడతామన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఒక్క వ్యక్తి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం నిలిపివేసిన స్పౌస్ కేటగిరీ పింఛన్ విధానాన్ని కూడా తాము పునరుద్ధరించామన్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే తర్వాతి నెలలోనే భార్యకు పింఛన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 2.5 లక్షల మంది ఈ కోటాలో లబ్ధి పొందుతున్నట్లు